నమస్తే సీఎం టైమ్స్ న్యూస్ కు స్వాగతం. ప్రకాశం జిల్లా రాజకీయాలను ఒంటి చేత్తో శాసించిన ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులరెడ్డి రాజకీయ భవిష్యత్ ఏంటి అన్న చర్చ జరుగుతోంది. వైసీపీ పార్టీని వీడి జనసేన పార్టీలోకి వెళ్లిన బాలినేనికి ఇంతవరకు పార్టీ అధిష్టానం ఎలాంటి పదవి అప్పచెప్పకపోవడం, దీంతో ఆయన హైదరాబాద్ కి పరిమితం అవడంతో ఆయన రాజకీయ భవిష్యత్ పై ఏంటనేది అందరిలో ఆసక్తి నెలకొనుంది. వెల్కమ్ టు సీఎం టైమ్స్. ప్రకాశం జిల్లాలో రాజకీయాలను శాసించిన ఒంగోలు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి రాజకీయ భవిష్యత్తు ఏందన్నది ప్రతి ఒక్కరిలోనూ కలుగుతున్న చర్చ. వివరాలకు వెళితే ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులరెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో జిల్లా రాజకీయాలను శాసించారు. ఆయన చెప్పిందే వేదం, ఆడిందే ఆట, పాడిందే పాటగా రాజశేఖర రెడ్డికి అత్యంత సమీప బంధువైనందున అన్ని కోణాల్లోనూ ఆయనకి పార్టీ బలం పుష్కలంగా ఉండటంతో ఆయన చెప్పిందే శాసనంగా సాగింది. మరి ప్రస్తుత పరిస్థితి చూస్తే అందుకు భిన్నంగా రాజకీయాలకు దూరంగా హైదరాబాదులో నివాసం ఉంటున్నారు. కారణాలు లేకపోలేదు. రాజశేఖర టైంలో మంత్రిగాను ఎమ్మెల్యేగాను ఉంటూ జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతను కూడా తన చేతుల్లోనే ఉంచుకొని జిల్లా రాజకీయాల మొత్తాన్ని కూడా ఆయన చెప్పు చేతల్లో ఉంచుకున్న గొప్ప రాజకీయవేత్త బాలినేని శ్రీనివాసరెడ్డి. అయితే రాజశేఖర రెడ్డి మరణానంతరం వైసీపీ పార్టీలోకి చేరిన బాలినేని శ్రీనివాసరెడ్డి అనంతరం జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పలు మార్పులు చేర్పులు జరుగుతూ ఉండటంతో ఈ మార్పులకు ఆయనకు కొంత మధ్య గ్యాప్ రావడం జరిగింది. ఆ మార్పులు చేర్పులకు మధ్య వ్యక్తే రాజశేఖర రెడ్డికి మరో సమీప బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి బావుమరిది అయినటువంటి వైవి సుబ్బారెడ్డికి మధ్య ఒక రాజకీయ ఆధిపత్య పోరు నెలకొనటంతో జిల్లాలో రాజకీయాలు వైసీపీలో రెండు గ్రూపులుగా మారాయి. ఇలాంటి క్రమంలో శ్రీనివాసరెడ్డి జిల్లాలో ఉండి శాసిస్తున్న ప్రతి విషయాలను కూడా జగన్కు సమాచారం వెళ్తూ ఉండటంతో జగను శ్రీనివాసరెడ్డిని మందలించటం, ఇది మంచి విధానాలు కాదు, మంచి పనులు కాదు, సమస్య ఏదన్నా కానీ వాళ్ళ మధ్య జగను వాసుకు మధ్య కూడా కొంత భేదాభిప్రాయాలు, మాటలు తేడాలు రావడంతో ఆయన కూడా అదే స్థాయిలో జగన్ గురించి సోషల్ మీడియాలోనూ అటు ఛానల్స్లోనూ అన్ని చోట్ల కూడా జగన్మోహన్ రెడ్డిని వాసు గారు బహిరంగంగానే విమర్శించి గుళ్ళాపల్లి నుంచి ఒంగోలు వరకు వాసు స్థాయిని ఎందు నిరూపించుకునే ఒక బల పరీక్ష అయితే చేయటం కూడా జరిగింది. ఇలాంటి క్రమాల్లో పూర్తిగా తెగిపోయే స్థాయికి రావటంతో మొత్తానికి ఆయన పార్టీని వీడి జనసేన పార్టీలో చేరడం జరిగింది. అనంతరం అక్కడ కూడా గత ఎన్నికల నుంచి ప్రత్యర్థులుగా ఉన్న దామచర్ల జనార్దను, బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య కూడా ఇదే క్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులుగా రియాజ్ ఉండటంతో రియాజు జనార్దను కలిసి ఒక జట్టుగా తిరుగుతూ ఉండటంతో బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరినా కూడా ఒంటరిగానే ఉండటంతో జరుగుతూ ఉంది. ఇదే క్రమంలో బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో చేరినప్పటికీ ఆయనకి రాజకీయంగా ఎలాంటి పదవులు కానీ హోదాలు కానీ పార్టీ కట్టుబెట్టిన దాఖలాలు అయితే లేకపోవడంతో పార్టీ పదవులు లేకుండా, ఏ హోదాలు లేకుండా పార్టీలో ఉండటం కష్టంగా మారి ఆయన హైదరాబాద్కి పరిమితమైనట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో ఇటీవల మార్కాపురంలో జనసేన రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీటింగ్కి జరిగింది. ఈ కార్యక్రమానికి బాలినేని శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. కానీ ఇద్దరి మధ్య ఆలింగనం చేసుకోవడం అంతా బాగానే ఉంది. కానీ ఆయన పదవుల విషయంలోనూ ఎలాంటివి కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావించిన దాఖలు అయితే లేకపోవడంతో ఆయన
తిరిగి మళ్ళీ హైదరాబాద్కి పయనమై వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. ఏదేమైనా బాలినేని శ్రీనివాసరెడ్డి రాజకీయ భవిష్యత్తు ఇంకా 4 సంవత్సరాలు ఎలక్షన్ సమయం ఉండటంతో రాజకీయ భవిష్యత్తు ఎటువైపు జనసేనలోనే ఉంటాడా, లేకపోతే మళ్ళీ సొంత గుట్టైన వైసీపీలో చేరతాడా, లేక ఏం చేస్తాడా, అసలు ఆయన రాజకీయ భవిష్యత్తు ఏందన్నది తెలియాల్సి ఉంది. ఏదేమైనా ప్రస్తుతమైతే బాలినేని శ్రీనివాసరెడ్డికి ఎలాంటి పదవులు లేక ఎలాంటి హోదాలు లేకపోవడంతో ఆయన హైదరాబాదులో ప్రస్తుతం ఉండటం జరుగుతుంది. ఇలాంటి పరిణామాల మధ్య రాజకీయ భవిష్యత్తు ముందు రోజుల్లో ఎలాంటి మార్పులు జరుగుతాయా, లేకపోతే జనసేనలోనే ఉంటారా, అసలు ఏంటన్నది అసలు వాసు గారు ఏం చేస్తారు అన్నది తెలియాల్సి ఉన్నప్పటికీ రాజకీయాలలో ఒక కొత్త వరవను సృష్టించి రాజకీయాల్లో మంచి పేరు గడించిన బాలినేని శ్రీనివాసరెడ్డి రాజకీయ భవిష్యత్తు ఒక్కసారిగా తల్లకిందులు అవడంతో ఆయన అభిమానుల్లోనూ ఆయన నమ్ముకున్న కార్యకర్తల్లోనూ చాలామందిలోనూ ఒక ఆవేదన ఆందోళన అయితే నెలకొని ఉంది. మరి రాజకీయాల్లో మార్పులు చేర్పులు ఏంటన్నది సహజం కనుక ముందు రోజుల్లో ఎలాంటి జరుగుతాయో ఏంటన్నది వేసి చూడాలి.